హలో టైనీ టైరోస్, వెల్కమ్. ఈరోజు మన ఎక్స్పెరిమెంట్స్ బబుల్స్ గురించి, వాటి వెనకాల ఉన్న సైన్స్, వాటి మీద ఉన్న చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఓకే, లెట్స్ గెట్ టు ఇట్. ఫస్ట్ మనం బబుల్ సోప్ ఎలా తయారీలు చూద్దాం. దీనికి మనకి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ చాలు. 4 teaspoons ఆఫ్ వాటర్, 2 teaspoons ఆఫ్ షుగర్ అండ్ 1 teaspoon ఆఫ్ డిటర్జెంట్. ఇవన్నీ బాగా కలుపుకుంటే మనకి సోప్ ఫిల్మ్ రెడీ. ఇక్కడ ఫస్ట్ షుగర్ కలుపుతున్నాం, ఈజీ అవుతుందని అంతే. లాస్ట్లో డిటర్జెంట్ వేసుకుని 1 teaspoon హ్యాపీగా క్లీన్గా కలిపేసుకోవడమే, అంతే. కలిపేటప్పుడు స్లోగా కలపండి, బబుల్స్ ఏవి రాకుండా చూసుకోండి జాగ్రత్త. మన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ బబుల్ ఇన్సైడ్ బబుల్. కొంచెం సొల్యూషన్ని టేబుల్ పైన వేసుకొని బబుల్ని ఊదండి. కొంచెం సొల్యూషన్ మళ్ళీ స్ట్రాలో తీసుకోండి, స్ట్రా తోటి మళ్ళీ ఊదండి. కొంచెం దాని లోపల స్లోగా చేసుకుంటే మీరు 4-5 బబుల్స్ తయారు చేయొచ్చు ఒకదాని లోపల ఒకటి. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. అసలు బబుల్ అంటే ఏంటి? బబుల్కి ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేసెస్ మొత్తం సోప్ మాలిక్యూల్స్ ఉంటాయి. యాక్చువల్ బబుల్ ఈజ్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ఏ వాటర్ లేయర్. సో బేసిక్గా బబుల్ అంటే ఒక శాండ్విచ్. అటువైపు బ్రెడ్ సోప్ మాలిక్యూల్స్, ఇటువైపు బ్రెడ్ సోప్ మాలిక్యూల్స్, మధ్యలో వాటర్, అంతే. బబుల్స్ ఎందుకు పగిలిపోతాయో తెలుసుకుందాం. మనం ముట్టుకోకపోయినా సరే బబుల్స్ పగిలిపోతాయి, ఎందుకంటే సోప్ ఫిల్ పైన ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. అందుకనే బబుల్స్ పగిలిపోతాయి. చల్లగా ఉన్న ప్రదేశాల్లో సోప్ ఫిల్మ్స్ తొందరగా పగలవు. బాగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో బబుల్స్ కొన్ని మినిట్స్ వరకు సర్వైవ్ అవ్వగలవు. అసలు బబుల్స్ రౌండ్గానే ఉంటాయా? కాదు, బబుల్స్ స్ట్రెచ్ అవుతాయి, అన్ని రకాల షేప్లోకి స్ట్రెచ్ అవ్వగలుగుతాయి. ఇక్కడ చూస్తే మీరు బబుల్స్ రకరకాల షేప్ నుంచి వస్తున్నాయి బ్యాండ్ నుంచి. మనం అప్లై చేసే టెన్షన్ ద్వారా బబుల్స్, అంటే ఎయిర్ బ్లో చేస్తాం కదా, ఆ టెన్షన్ ద్వారా బబుల్స్ రకరకాల షేప్లోకి రాగలం. కానీ ఎప్పుడైతే ఒకసారి బబుల్స్ ఒక స్పెసిఫిక్గా ఒక చోట ల్యాండ్ చేయడం అని కానీ వాటిని ఎయిర్లో వదలడానికి ట్రై చేస్తాము, దే ఆర్ ఆల్వేస్ ఇంటూ ఎ స్పెరికల్ షేప్. అది కూడా ఎందుకంటే వాటర్ మాలిక్యూల్స్ టైటెస్ట్ పాసిబుల్ గ్రూపింగ్లోకి పెట్టడానికి ట్రై చేస్తాయి అన్నమాట. దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ వల్ల వాటర్ బబుల్స్ జనరల్గా స్పెరికల్గా ఉంటాయన్నమాట. బబుల్స్ ఎందుకు అంటుకుంటాయి? బబుల్స్ వాటి సర్ఫేస్ ఏరియాని మినిమల్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అందుకనేవి ఒక కామన్ షేడ్ వాల్ పెట్టుకుని జాయిన్ అయిపోతాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 3 బబుల్స్ సెంటర్లో ఎప్పుడూ కూడా 120 degrees యాంగిల్లోనే కలుస్తాయి. అండ్ మనం చూసుకుంటే తేనెటీగలు వాటి బీహైవ్స్ని సేమ్ సైజ్ బబుల్స్ ద్వారా చేస్తాయి కాబట్టి అవన్నీ హెక్సాగోనల్ షేప్స్లో ఉంటాయి అన్నమాట. సో బబుల్స్ బెస్ట్ షేప్ హెక్సాగోనల్ షేప్. వీటి ద్వారా బీస్ వాటి వ్యాక్స్ని మినిమల్గా వాడుకొని మంచి బీహైవ్స్ క్రియేట్ చేసుకుంటాయి. బబుల్ మేకర్స్ మనం ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం, చూడండి. అది మన నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫోక్స్. ఎంజాయ్ బబ్లింగ్. Please like and share, subscribe to Tiny Tyros.